నమస్తే, వెల్కమ్ టు తెలుగు న్యూస్. నేను గోపికృష్ణ. మనతో చక్రవర్తి గారు, ప్రముఖ అనలిస్ట్ జాయిన్ అవుతున్నారు లైవ్లో. చక్రవర్తి గారు, గుడ్ ఈవినింగ్ సార్, వెల్కమ్. గుడ్ ఈవినింగ్ గోపి గారు, ఎట్లా ఉన్నారు? ఫైన్ సార్, థ్యాంక్ యూ. మీరు కూడా బాగున్నారు అని ఆశిస్తున్నా. దెన్ విషయానికి వస్తే, ఈరోజు పోటాపోటీగా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఆంధ్రప్రదేశ్కి రావడం, పోటాపోటీగా అటు వైసీపీ నుంచి టీడీపీ నుంచి కంప్లైంట్స్ చేయడం మనం చూసాం. గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్లో ఈ ఓట్ల తొలగింపులు, మార్పులు, చేర్పులకు సంబంధించి చాలా వివాదం నడుస్తుంది. ఒక్కోసారి 27 లక్షల దొంగ ఓట్లు ఉన్నాయని ఒక ప్రకటన, తర్వాత ఈరోజు రీసెంట్గా ముఖేష్ కుమార్ మీనా ఏపీ సీఈఓ చెప్పినటువంటి లెక్క ఏంటంటే 5,64,000 దొంగ ఓట్లు ఉన్నాయని ఆయన అఫీషియల్గా అనౌన్స్ చేస్తూ వచ్చారు. ఇక్కడ టీడీపీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వెళ్ళి ఒక కంప్లైంట్ చేశారు. వాళ్ళు దొంగ ఓట్లు వైసీపీ సృష్టిస్తుంది, ఫారం 7 తెలుగుదేశం పార్టీ వాళ్ళ పేర్లు పెట్టి సమర్పిస్తున్నారు, ఓట్లు తొలగించాల్సిందిగా అని చెప్పి వీళ్ళు కంప్లైంట్ చేస్తారు. ఇటు వైసీపీ నుంచి అలాంటి కంప్లైంట్లు, 10 లక్షల దొంగ ఓట్లు ఉన్నాయని మా మీద కంప్లైంట్ చేశారు, మేము చేర్పిస్తున్నామని. లేదు ఇలాంటిది ఏం లేదు, మీరంతా పరిశీలించుకోవచ్చని ఇటు వైసీపీ నుంచి కూడా అదే విధమైనటువంటి కంప్లైంట్స్ వీళ్ళు చేశారు. అసలు ఓట్లకి సంబంధించి ఇలాంటి చర్చ ఒకటి అంత సీరియస్గా జరగాల్సిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఎందుకు వచ్చింది? సహజంగా ఎక్కడనో ఏదో గ్రామంలో ఓ 2-3 ఓట్లు పోయినాయి, లేకపోతే ఒక 10 ఓట్లు పోయినాయి అని అంటే లోకల్గా ఉన్న వాళ్ళు ఆ సమస్యని సార్ట్అవుట్ చేస్తూ ఉంటారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షల్లో ఓట్ల గురించి చర్చించుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనుకోవాలి సార్? ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ అధికార యంత్రాంగం సహాయంతో ఒక పద్ధతిగా ఓట్లను తొలగించడానికి భారీ ఎత్తున ప్రయత్నం చాలా నెలలుగా ఎన్నికలు అయిపోయినప్పటి నుంచి జరుగుతూ వస్తుంది. సాక్షాత్తు ప్రభుత్వంలో ఉన్న మంత్రి గారే పబ్లిక్ మీటింగ్ లో ప్రసంగం ఇస్తూ, మన వాళ్ళు ఓట్లయితే ఉంచండి, అధికార పక్షం ఓట్లయితే ఫామ్స్ అప్లై చేయండి అని ఆయన చెప్పడం జరిగింది. ఇక నియోజకవర్గాల వారీగా చూస్తే ఎన్నో చోట్ల పడని వాళ్ళ ఓట్లు తీసేయటం, వాళ్ళ ఓట్లు అయితే డూప్లికేట్ ఓట్లు తయారు చేయటం, యాడ్ చేయించుకోవటం, ఇది జరుగుతూ వస్తుంది. ఇది గమనించాం. అన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా గుర్తించాయి. స్టేట్ సిఇఓ, చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ మీనా గారికి విజ్ఞాపన పత్రాలు ఇవ్వటం జరిగింది. మేము ఇచ్చాం, యాక్చువల్ మేము కలిసాం ఆయన్ని. అట్లాగే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కూడా మేము గతంలో పంపించడం జరిగింది ఢిల్లీకి. వాళ్ళు ఈరోజు రాష్ట్రానికి వస్తే వాళ్ళు రాజకీయ పార్టీలను కలుస్తున్నారు, పౌర సంఘాలని కలవట్లేదని చెప్పారు. కాబట్టి మేము మా విజ్ఞాపన పత్రం లిఖితపూర్వకంగా వాళ్ళకి అందజేయడం జరిగింది. ఒకటి కాదు, అసలు లాట్ ఆఫ్ ఇష్యూస్. చిన్న ఉదాహరణ ఏంటంటే, సరే ఒకరు 27 లక్షలు, ఇంకో 40 లక్షలు, ఎన్నెన్న నెంబర్లు వేసుకోవచ్చు, కానీ ఇది అధికారిక సంఖ్య మనకి ఈరోజు వచ్చింది. 14,50,000 దాదాపుగా ఓట్ల కొరకు తీసేయటానికి దరఖాస్తులు వస్తే, దాంట్లో మీనా గారు చెప్పింది 5,64,000 తీసా ఉన్నారు. ఐ మీన్ అది ఎలక్షన్ డిసైడ్ చేసే నెంబర్ 5,64,000 అంటే డెఫినెట్ గా పోయింది సార్. నాకు తెలిసి ఎంత మన 4 కోట్ల ఓట్లలో ఆ పర్సంటేజ్ ఎంత తీసుకోవచ్చు మనం? అఫ్ కోర్స్ 4 కోట్ల ఓట్లు 4 కోట్ల ఓటర్లు, కానీ ఓట్లు వేసేవాళ్ళు 4 కోట్లు ఉండరు. అవును కదా. నాకు తెలిసి వైసీపీకి టీడీపీకి మధ్య ఉన్న వ్యత్యాసం అంతా 5-6 లక్షలే ఉంది. ఎగ్జాక్ట్లీ 14 అంతే జరిగింది. 19 10% డిఫరెన్స్ ఉంది. సో అంతే తేడా ఉన్నట్లుందండి. సో దట్ బేసికలీ డిసైడ్స్ ద ఎలక్షన్. అది ఆయన ఈ చివరి రోజుల్లో 5.5 లక్షల ఓట్లు తీసేసామంటే అది చిన్న విషయం కాదు. ఉన్న సమస్య గ్రావిటీ తెలుస్తుంది, అదొకటి. 2, ఈ తీసేసిన ఓట్లు 100% వ్యాలిడ్ ఓట్స్. ఎందుకంటే అసలు ఉన్న అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళ కనుసన్నల్లో తీసేయడం మామూలు విషయం కాదు. అంటే ఇట్ హ్యాస్ టు బి రియల్లీ వ్యాలిడ్. మీరు మంచి ఉన్న వాళ్ళ ఓట్లు తీసేయడం అనేది దాదాపు అసాధ్యం. ఎందుకంటే ఎలక్షన్ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ ఏమన్నా మీకు సెక్రటరియట్ లో ఉంటాడు విజయవాడలో, అమరావతిలో. బట్ చేసేవాళ్ళంతా కలెక్టర్లు, వాళ్ళ ఎంఆర్ఓలు, స్థానికంగా ఉన్న విఆర్ఓలు, వీళ్ళు ఈ ఓట్లని తొలగించాల్సింది. కాకపోతే ఏంటంటే ఈ మధ్య చాలా అవకతవకలు జరిగాయి. పోలీసులు కేసులు పెట్టడం, వాళ్ళ మీద గొడవలు ఎక్కువ చేస్తున్నాం కాబట్టి ఈసారి కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేసినట్టున్నారు. అందుకనే దాదాపు 5.5 లక్షల ఓట్లు
తొలగించడం జరిగింది. ఇది చాలా సంతోషకరమైన వార్త. కానీ మరి మిగిలిన 9 లక్షల సంగతి ఏంటి అనేది మళ్ళీ చూడాలంటే అది పెద్ద పెద్ద ఇట్స్ వెరీ బిగ్ ప్రాసెస్. హ్మ్. అంటే ఇలా ఓట్లను చేర్చో లేకపోతే తొలగించో ఇప్పుడు మనం అన్ని రంగాల నుంచి ప్రభుత్వం వైపున ప్రభుత్వానికి నిరసన తెలుపుతున్న వాళ్ళని మనం చూస్తున్నాం. అంగన్వాడీలు, పారిశుద్ధ్య కార్మికులు, టీచర్లు, సాధారణ ప్రజలు ఒకానొక దశలో ధరల పెరుగుదలకు సంబంధించి లేదా మీడియా వాళ్ళు వెళ్ళి అడిగినప్పుడు వాళ్ళ చెప్పాలనుకున్న సమాధానాలు నిరసన రూపంలో వాళ్ళు చెప్తూనే ఉన్నారు. సో వీళ్ళంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు. కొన్ని లక్షలు ఉంటారు కదా, వీళ్ళు ప్రభావితం చేయగలిగిన ఓట్లు, వీళ్ళు ఉద్యోగులుగా ఉన్నటువంటి వీళ్ళైనా కొన్ని లక్షలు ఉంటారు కదా. సో వీళ్ళని ఎస్మా ప్రయోగించి పారిశుద్ధ్య కార్మికులకు సంబంధించినటువంటి వాళ్ళ డిమాండ్లు నెరవేర్చకుండా, టీచర్లకు సంబంధించి వాళ్ళ డిమాండ్లు నెరవేర్చకుండా, టీచర్లని ఎలక్షన్లకి కనీసం వాళ్ళు విధులు నిర్వర్తించాల్సిన టైంలో వాళ్ళ విధులు కూడా చేయకుండా టీచర్లని కూడా దూరం చేసే ప్రయత్నం ఒకటి జరిగింది. కాకపోతే అందుకు ఎలక్షన్ కమిషన్ ఒప్పుకోలేదు. అలాంటి ప్రయత్నం ఒకటి జరిగింది. అంటే వీళ్ళందరి నుంచి ఇంత వ్యతిరేకతను ఎదుర్కొంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వీళ్ళు ఓట్లు వెయ్యరేమో అని ఏమన్నా ఫీల్ అవుతుంది అని అనుకోవాలా? వీళ్ళు వెయ్యకపోయినా పర్లేదు, సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పినట్టు మా ఓట్లు వేరే ఉన్నాయి అని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ అప్పుడు అన్నారు కదా. సో వీళ్ళు ఓట్లు వేయకపోయినా పర్లేదు, ఈ ఓట్లు తీసేసిన ఓట్లో లేకపోతే మేము జత చేసిన ఓట్లో మాకు పనికొస్తాయని ఏమన్నా అనుకుంటుంది అనుకోవాలా ప్రస్తుత ప్రభుత్వం? అంటే నాకు తెలిసి సో ఐ థింక్ వైసీపీలో కూడా కొంత గుర్తింపు వచ్చింది. పోయినసారి వచ్చిన అన్ని ఓట్లు రావని వాళ్ళు కూడా అనుకుంటున్నారు. సారీ, ఓట్లు కాండి, ఓట్లు సీట్లు కూడా. బట్ అధికారంలో ప్రతి పార్టీ గెలుస్తామని అనుకుంటుందిగా, లేకపోతే అసలు ఎన్నికల్లో పోటీ ఎట్లా చేయగలరు? కొంత క్రైసిస్ ఉంది. బట్ ప్రభుత్వ ఉద్యోగులు వీళ్ళు ఐ థింక్ దే విల్ ఆల్ యాడ్ అప్. అంగన్వాడీ అంత పెద్ద విషయమా అనేది నాకు అనుమానం. ఎందుకంటే గోపి గారు, ఎన్నికల ముందు ప్రతిసారి జరుగుతుంది అది. ప్రతిపక్షాల చేతిలో ఉంది అంగన్వాడీ వాళ్ళని తమ వైపు తిప్పుకోగలరా లేదా అనేది ప్రతిపక్ష పార్టీల మీద ఆధారపడి ఉంటుంది. కానీ ప్రభుత్వ ఉద్యోగులు ఎదురు తిరిగారనేది మాత్రం నిర్వివాదాంశం. టీచర్ కానీ, ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, పోలీసులు కూడా చాలా వరకు సగానికి ఎక్కువ. ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం ప్రభుత్వానికి ఎదురు తిరిగారు. కానీ వాళ్ళ లెక్క ఏంటంటే, సరే వీళ్ళు ఎదురు తిరిగినా కూడా వేరే సెక్షన్స్ పాపులేషన్ ఏదైతే ఉందో వైసీపీ ద్వారా లాభం పొందిన వాళ్ళ ఓట్ల మీద మేము గెలుస్తాం అనే ధైర్యం మాత్రం, వాళ్ళ ధైర్యం, ధీమా రెండు మనకు కనిపిస్తున్నాయి. బట్ వాస్తవాలు ఈ ధైర్యం, ధీమా మీకు హయ్యర్ లెవెల్లో జగన్మోహన్ రెడ్డి గారు, సజ్జల, ఆయన అనుయూల దగ్గర. బట్ ప్రాక్టికల్ గా చూస్తుంటే మీరు చూస్తున్నారుగా, జనాలు దే ఆర్ అబాండనింగ్ ద సింకింగ్ షిప్. పార్టీ నుంచి చాలా మంది పార్టీ వదిలేసి వెళ్ళిపోవటం మనం గత వారం 15 రోజులుగా గమనిస్తూనే ఉన్నాం. సో విల్ హ్యావ్ టు సీ అండి. ఎందుకంటే వైసీపీ ఇచ్చిన ఫ్రీబీస్, ఉచితాలు ఏవైతే ఉన్నాయో కొంత ఎఫెక్టివ్ గా చేశారు, కాదని మనం అనలేము. అన్ని సెక్షన్లకి లాభం పొందిన సెక్షన్స్ ఉన్నాయి. దాంట్లో ప్రత్యేకంగా మహిళలు ఉచితాలకి బాగా రెస్పాండ్ అవుతారు. ఎందుకంటే ఇంటి బాధ్యతలు వాళ్ళు చూసుకోవాలి, పిల్లల పెంపకం, పిల్లల ట్యూషన్లు, పిల్లల స్కూల్ చదువులు. కాబట్టి ఆర్థిక సహాయం అందినప్పుడు మహిళలకు కొంత సానుభూతి ఉంటుంది. కాబట్టి ఎంతమంది బదిలీ అవుతారనేది చూడాలి. అందుకని మీరు చూశారు కదా, టీడీపీ ఆల్సో నౌ పోటాపోటీగా వీళ్ళు ఇవ్వడానికి సిద్ధమయ్యారు. సిలిండర్ దగ్గర మొదలుపెట్టి 18 సంవత్సరాల నిండిన ప్రతి అమ్మాయికి 1500 రూపాయలు ఏదో ఇస్తా ఉంటున్నారు నెలకి. సో వాళ్ళు అమ్మ ఒడి లాంటి పథకం తీసుకొచ్చారు, ప్రతి పిల్లోడికి ఇస్తా ఉంటున్నారు. సో అది న్యూట్రలైజ్ అయితే మాత్రం, ఏది ప్రజలు గనక వైసీపీ ఇచ్చినంత టీడీపీ ఇస్తుంది, ఇంకా ఎక్కువ కూడా ఇస్తుంది అన్న నమ్మకం కలిగినప్పుడు కొంత దెన్ ఐ థింక్ వైసీపీ విల్ బి డెఫినెట్లీ ట్రబుల్. బట్ టుడే వాళ్ళ యాక్చువల్గా చక్రవర్తి గారు, మీరు ఎక్కువగా పొలిటికల్ కామెంట్స్ చేయరు, ప్రజలు ఏదైతే ఎదుర్కొంటున్నారో ఆ అంశం మీదనే సూటిగా మాట్లాడతారనే విషయం అందరికీ తెలిసిందే. కానీ ఇక్కడ ఎప్పుడైతే వైసీపీ నుంచి బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టిందో ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, ఆమె ఒక మాట అన్నారు, అమరావతి విషయంలో మనం తప్పు చేసాము అన్న, ఈసారి ఓటు వేయరేమో, ఓడిస్తారేమో కదా ఇక్కడ ఉన్నటువంటి జనాలంతా అని జగన్మోహన్ రెడ్డితో శ్రీదేవి అంటే, నీకేం భయం లేదమ్మా, మంగళగిరి తాడికొండ నియోజకవర్గాలకు సంబంధించి దాదాపు ఒక 70,000 ఓట్లు ఆ నియోజకవర్గంలో నేను ప్లాంట్ చేస్తున్నాను,
నీకేం ఇబ్బంది లేదు అని చెప్పేశారంట. సేమ్ అది చెప్పిన కొన్నాళ్ళకే R5 జోన్ తీసుకొచ్చి అక్కడ ఎంత నాకు తెలిసి ఒక 50,000 ఇళ్ల ఫ్లాట్లేమో ఇచ్చినట్టున్నారు. 50,000 ఇల్లు అంటే దాదాపు అందులో 50,000 29,000 అనుకుంటా, ఐ థింక్ సో. సో దానిలో ఓట్లన్నీ మనకు వచ్చేస్తాయి అన్నట్టే ఫీల్ అయినట్టు ఉన్నారు కదా జగన్మోహన్ రెడ్డి. అంటే నేను ఏమంటున్నానంటే దీన్ని ఎందుకు చెప్పానంటే నేను స్ట్రాటజీస్లో భాగంగా ఎవరు పోయినా పర్లేదు మన ఓట్లు మనకు ఉన్నాయని చెప్పుకోవడానికి ఇలాంటి స్ట్రాటజీస్లో భాగంగా ఇలాంటి ప్రయత్నాలు ఏమన్నా చేస్తుందని అనుకోవాలా ప్రభుత్వం? ఈ ఓట్లు చేర్చడము తీసేయడము ఇలాంటివి చాలా స్పష్టంగా కనిపిస్తుంది మనకు. మీకు ఉదాహరణలు ఇస్తాను. చంద్రగిరి నియోజకవర్గంలో మీకు 3 లక్షల ఓట్లు మొత్తం అటు ఇటుగా 15,000 అటు ఇటుగా 3 లక్షల ఓట్లు చంద్రగిరి నియోజకవర్గంలో. గత సంవత్సరంలో వాళ్ళకి దాదాపు 1,00,000 కొత్త దరఖాస్తులు వచ్చాయి. ఏది కొత్త ఓట్లు యాడ్ చేయమని కానీ, ఉన్న ఓట్లు డిలీట్ చేయమని కానీ, మూవ్ చేయమని కానీ. అంటే 30 అసలు మీకు ఎక్కడన్నా ఏ నియోజకవర్గంలో ఉన్నా ఒక సంవత్సరంలో 30% మారుద్దా? అవును కదా. సో దేర్ ఆర్ కాన్స్టిట్యున్సీస్ లైక్ దట్. కొన్ని నియోజకవర్గాల్లో ఎంచుకొని పరచూరు ఈజ్ వన్ మోర్ కాన్స్టిట్యున్సీ. ఆ నియోజకవర్గంలో పిచ్చిగా అడ్డగోలుగా డిలీట్ చేశారు. నేను ఇందాక ఈటీవీతో మాట్లాడుతూ అదే ఉదాహరణ ఇచ్చాను. ఒక బూత్ నెంబర్ 24 అండి. 80 ఒక బూత్ లో మీకు దాదాపు 800 నుంచి 1000 ఓట్లు ఉంటాయి. 80 ఓట్లు డిలీట్ చేశారు ఆ బూత్ లో. డిలీట్ చేస్తే తెలుసుకున్న వాళ్ళు గగ్గోలు పెడుతూ లోకల్ ఎంఆర్ఓ ఆఫీస్ పోయి మళ్ళీ ఏదో తంటాలు పడి అతి కష్టం మీద వాళ్ళ ఓట్లు వాళ్ళు తెచ్చుకున్నారు. తెచ్చుకున్న 4 నెలలకి మళ్ళీ డిలీట్ చేశారు. మళ్ళీ అవే డిలీట్ అవే ఓట్లు మళ్ళీ రెండోసారి డిలీట్ చేశారు. అసలు నమ్మశక్యం కాని విషయం అన్నమాట. అవే ఓట్లు మళ్ళీ డిలీట్ చేశారు. అసలు వాళ్ళ గొడవ ఏంటంటే, అసలు డిలీట్ అప్లికేషన్ ఒకసారి వెళ్తే బిఎల్ఓ వ్యాలిడేట్ చేయడానికి వస్తాడు. మాకు ఈ డిలీట్ రిక్వెస్ట్ వచ్చింది, ఈ ఇంటి నెంబర్ 4లో రామారావు అనే వ్యక్తి ఉన్నాడు, ఇతను ఉన్నాడా లేడా, ఇతను ఓట్ డిలీట్ చేయమని వచ్చిందని అతను వ్యాలిడేట్ చేసుకొని ఉన్నాడా లేదా చేసుకొని అప్పుడు దే డిలీట్ ఇట్. వాడు ఎప్పుడు వస్తాడో తెలియదు. ఎన్ని రోజులని ఇట్లా ఇళ్లలో కూర్చుంటాం, అసలు వస్తాడా రాడా ఎప్పుడు వస్తాడు. మేము వాళ్ళు వచ్చినప్పుడు వీడు లేరు అనుకోండి, పక్కింటి వాడు లేరు, ఇక్కడ అట్లాంటి వాళ్ళు ఎవరు లేరంటే వాడు డిలీట్ అయిపోతుంది. అంతే. అట్లా పోలీస్ కంప్లైంట్లు ఇచ్చారు చాలా. పోలీసు వాళ్ళు కంప్లైంట్లు తీసుకోరు. సో ఈ రకమైన సమస్యలు పరచూరులో కొన్ని కేసెస్ లో తీసుకున్నారు, కొన్ని కేసెస్ తీసుకోరు. తీసుకున్నప్పుడు మళ్ళీ కోర్టుకు వెళ్ళాలి. అసలు ఎవరికి ఉంటుంది గోపి గారు, ఇంత ఓపిక ఎవరికి ఉంటుంది? ఓటు కోసం కోర్టుకు పోయే పరిస్థితి సాధారణ పౌరుడికి ఎవరికి ఉండదు కదా. మీరు పనిచేస్తే కానీ తిండికెళ్ళని పరిస్థితిలో ఉన్న దేశంలో మీరు ఓటు ఒకసారి తీసి మళ్ళీ రెండోసారి తీసి మళ్ళీ వాడి మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చి, సో ఇట్లాంటి సమస్యలు మామూలుగా లేవు. బట్ ఇవన్నీ ట్రికల్ పై స్థాయికి వెళ్ళడానికి చాలా కష్టం. ఇట్ ఈస్ బీయింగ్ డన్ ఎట్ వెరీ లో లెవెల్. సో మీరు చేసిన పరిశోధనలో, అంటే మీరు కూడా ప్రజా సంఘాల తరఫున పోరాడుతూ ఉన్నారు కదా ఈ అంశంలో ప్రత్యేకంగా, మీరు చేసిన పరిశోధనలో ఎన్ని ఓట్లు బోగస్గా తేలాయి? ఇప్పటివరకు అఫీషియల్గా ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది మనం చూస్తున్నాం 5,60,000 సంథింగ్ ఇస్తూ ఉంది. మీరు తేల్చిన ఓట్లకి ఎలక్షన్ కమిషన్ ఏమైనా దగ్గరగా వస్తుందా? సో ఎలక్షన్ కమిషన్ తేల్చినవి మొత్తం 5,64,000 బోగస్ ఓట్లు కాదు గోపి గారు. అదేమవుతుంది, మనకు దాదాపు ఐ థింక్ 22 లక్షల చనిపోయిన ఓటర్లే ఉన్నారు. సో కాన్స్టెంట్లీ ఓట్లు తొలగించబడుతూనే ఉంటాయి. మేము గమనించింది చాలా ఓట్లు అసలు తీయట్లేరు, చనిపోయిన వాళ్ళు ఓట్లు తీయట్లేరు. సార్ చనిపోయిన వాళ్ళు చనిపోయిన వాళ్ళు వచ్చి ఓటేయరు కదా, తీయకపోతే కొంపలే మునిగిపోతాయని మీరు అనుకుంటే అక్కడే మనం పప్పులో కాలేస్తున్నాం. వాళ్ళు తీయనియట్లేదు చనిపోయిన ఓట్లు. ఏం చేస్తున్నారంటే చనిపోయిన ఓటును అడ్డు పెట్టుకొని దానికి ఒక దొంగ ఆధార్ కార్డు సృష్టించి, ఒక ఓటర్ కార్డు సృష్టించి దొంగ ఓట్లు వేయిస్తున్నారు. ఈ 5,64,000 ఇవాళ విజయసాయి రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి గగ్గోలు పెట్టేది ఏంటంటే, ఈ ఓట్లు ఇట్లాగే ఉంటే వాళ్ళు దొంగ ఓట్లు సృష్టించుకోవడం చాలా ఈజీ. ఆ పేరు పెట్టేసి ఏదో దొడ్డిదారిలో ఒక ఫేక్ మీకు కొత్త అప్లికేషన్, కొత్తగా మీరు ఓటర్ కార్డు కావాలని అప్లై చేసేటప్పుడు మీ ఆధార్ కార్డు వివరాలు అడుగుతారు. ఏముందో జిరాక్స్ కాపీనే, దొంగ ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ తీసి ఒక అడ్రస్ పెట్టి బోగస్ పేపర్ పెట్టి అప్లై చేస్తే వచ్చేస్తుంది ఓటు. అది చనిపోయిన ఓట్లు పోయి వేసి వచ్చేస్తారు. సో దే డోంట్ వాంట్ దీస్ ఓట్స్ టు బి డిలీటెడ్. సో ఇవన్నీ బోగస్ ఓట్లు కాదు, కానీ ఎలక్షన్ కమిషన్ బాధ్యత ఏంటంటే చనిపోయిన వాళ్ళ ఓట్లు తీసేయటం ఎలక్షన్ కమిషన్ బాధ్యత. ఇవాళ ఆయన 5,64,000 ఓట్లు తీసేసామని ఆయన చెప్పటమే చాలా అవమానకరం వాళ్ళకి. ఎగ్జాక్ట్లీ 5,64,000 ఓట్లు తీసేశారు అని ఆయన ఒప్పుకోవటమే వాళ్ళ వృత్తి కానీ వాళ్ళ ఉద్యోగం కానీ వాళ్ళు సరిగ్గా చేసినట్లు కాదు. ఇదంతా ఎవరి ద్వారా జరిగింది స్టేట్లో?
ఆ నెట్వర్క్ ఏంటి, అసలు చేసిన నెట్వర్క్ ఏంటి అనేది ఏమన్నా గుర్తించారా మీరు? నెట్వర్క్ ఏముందండి? ఇట్ ఈస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హాస్ బీన్ డూయింగ్ ఇట్. యాస్ ఐ సెడ్ వాళ్ళు లీడర్లు ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ గొడవలు ఏవైతున్నాయో కేవలం గత 6-9 నెలల నుంచి మొదలుపెట్టారు వీళ్ళు చూడటం. బట్ అంతకు ముందు నుంచి వాళ్ళు స్టడీగా చేసుకుంటూ వస్తున్నారు. ఇంకొక ఉదాహరణ ఇస్తాను. ఇవాళ రాష్ట్రంలో చాలా బూత్లలో మనకు ఒక ఎన్నిక ఒక రోజు జరుగుతుంది పొద్దు నుంచి సాయంత్రం వరకు. ఒక బూత్ లో 800 నుంచి 1000 ఓట్ల వరకు మాత్రమే వేయగలం. అంతకంటే ఎక్కువ ఓట్లుంటే దెన్ దట్ బూత్ కెనాట్ హ్యాండిల్. మీకు మన బూత్ల పైన ఓట్ల కొరకు పడిగాపులు కాస్తున్న ప్రజలని న్యూస్ పేపర్ల ఫోటోలు వస్తాయి కదా. దాని అర్థం ఏంటంటే ఆ బూత్ లో ఎక్కువ మంది ప్రజలు ఉన్నారు, ఓటర్లు ఎక్కువ ఉన్నారు. దాన్ని ఏం చేయాలి? ఆ బూత్ ని ముక్క చేసి మన కొత్త బూత్ సృష్టించాలి. అట్లాంటి మనకు వేల కొద్ది బూత్లు అవసరం ఉన్నాయి. ఇవాళ ఎన్నికల కమిషన్ మేము అడిగితే ఇట్లా కొన్ని బూత్లో 1500 మంది ఉన్నారు. 1500 మంది ఉన్నారంటే అసలు చాలా మంది ఒక 200-300 మంది వెనక్కి వెళ్ళిపోవాల్సిందే ఓటు వేయకుండా ఆ రోజు. ఎందుకంటే 10 గంటల తర్వాత మూసేయాలి కదా. వన్స్ ద టైమ్ ఇస్ ఓవర్, ఇట్ ఈస్ ఓవర్. సో వెనక్కి వెళ్ళిపోవాల్సిందే. చేయండి అంటే మా దగ్గర వనరులకు ఇబ్బందిగా ఉంది, మా దగ్గర ఈవీఎంలు లేవు అన్నారు. అంతవరకు బాగానే ఉంది. చంద్రగిరిలో 108 కొత్త బూతులు సృష్టించారు. 108 బూత్లు. కొన్ని బూతుల్లో 100 ఓట్లే, కొన్ని బూత్లు 150, కొన్ని బూత్లు 200 ఓట్లు. ఏంటి అరాజకం అంటే ఎవరు చెప్పరు. రాస్తే సమాధానాలు రావు. వాళ్ళు మనల్ని కలవరు. ఒకసారి కలవటే గగనమైంది. 10 మందితో చెప్పించుకొని వెళ్తాను. ఇవాళ సిఈసిని కలవంటే కష్టం. ఇవన్నీ తట్టుకోలేక ఇవాళ నిన్న చంద్రగిరి నియోజకవర్గంలో ఆయన ఆమరణ నిరాహారకు దిగాడు పులివర్తి నాని అభ్యర్థి. అంటే దాని తర్వాత పోలీసులు వచ్చి ఆయన్ని అక్కడి నుంచి ఆపారు అనుకోండి. బట్ దీస్ ఆర్ ది ఇష్యూస్. ఇది మనకు తెలిసిన నియోజకవర్గాల్లో గోపి గారు కొన్ని అంటే అంటే అలా బూతులు సృష్టించుకుంటూ పోవడం అంటే ఏంటి, ప్లాన్ ఏంటి అనుకోవాలి? ఇది నేను చాలా మందిని అడిగాను. సో కొన్ని ఏరియాల్లో వాళ్ళకు అనుకూలంగా ఉండే ఏరియాలో గనక బూత్ ఉంటే దీన్ని వాళ్ళు మేనేజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నువ్వు చిన్న కాలనీ ఉందండి, 100 మందే ఉన్నారు అక్కడ. అక్కడ బూత్ పెడితే అంత మీ వాళ్ళేగా. ఓకే. మీరు ఏదంటే అది చేసుకోవచ్చుగా అక్కడ. ఓకే. సో ఆ కారణాలు ఒకటి ఉండొచ్చు. రెండోది ఎక్కువ బూత్లు ఉంటే ఈవెన్ ఈవెన్ అసలు పోలింగ్ బూత్ కి రాకుండా అయినా మేనేజ్ చేసుకోవచ్చు. చేసుకోవచ్చు కదా. సో అది జరిగిందా నాకు తెలియదు. కానీ అక్కడ 108 బూతులు ఇవ్వటానికి కారణం ఏంటి? అసలు వేరే దగ్గర విపరీతమైన సంక్షోభమైన పరిస్థితి, వేల కొద్ది బూత్లు అవసరం ఉంది అన్న వాతావరణంలో మీరు తీసుకెళ్లి అక్కడ బూత్ ఇచ్చి బూత్కు 100 ఓట్లు, ఇప్పుడు 1000 ఓట్లు, 12 ఓట్లు, 1400 ఓట్లు ఉన్న దగ్గర మీరు బూత్ ఇవ్వకుండా ఒక బూత్ సృష్టించి దాంట్లో 150 ఓట్లు, 200 ఓట్లు పెట్టడానికి కారణం దట్ షుడ్ బి ఎక్స్ప్లెయిన్. వాళ్ళు ఎందుకు చేశారు? అది ఎలక్షన్ కమిషనే కదా జరిగేది. ఎలక్షన్ కమిషనే చీఫ్ ఎలక్టరల్ ఆఫీస్. మరి ఎట్లా చేస్తారు వాళ్ళు? దానికి ఏంటి, ఏ సమాధానం చెప్తారు? మేము అదే రిప్రజెంటేషన్ మేము ఇచ్చాము. వాళ్ళు సమాధానాలు ఇస్తారు. వాట్ క్యాన్ ఇంతకు మించి మనం ఏం చేయగలం అన్నది వి డోంట్ నో. సిఇఓకి ఇచ్చాము. దెన్ ఇవాళ వాళ్ళు వచ్చారు, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వచ్చినప్పుడు వాళ్ళకి కూడా ఇచ్చాము. కొన్ని ప్రదేశాల్లో ఇప్పుడు ఇందా నేను చెప్పినట్లు 80 ఓట్లు డిలీట్ చేశారు ఒక బూత్ లో. పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు కంప్లైంట్ తీసుకుంటారు. వాడు కంప్లైంట్ తీసుకుని రిజిస్టర్ చేయరు కేసు. రిజిస్టర్ చేయంటే ఎప్పుడు 3 నెలల తర్వాత చేస్తున్నాడు. పుణ్యకాలం గడిచిపోయింది కదా. సో దీస్ ఆర్ ఆల్ ద ప్రాబ్లమ్స్, ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఆన్ ద ఫీల్డ్. కొన్ని కేసుల్లో చేశారు. చేసిన తర్వాత మీరు నా ఓటు డిలీట్ అయిందని మీరు ఎప్పుడు కంప్లైంట్ ఇచ్చిన పోలీస్ కంప్లైంట్, ఆ కంప్లైంట్ తీసుకొని చెత్తబుట్టలేస్తారు పోలీసు వాళ్ళు. ఏంటి అంటే ఐపీ అడ్రస్ లేదు అంటారు ప్రతి కేసు కండి. మీరు నమ్మరు. మీరు 450 కేసులు ఇప్పటికీ ట్రాక్డ్. 450 కేసుల్లో కూడా అంటే ధైర్యం చేసి టైం తీసుకొని కంప్లైంట్ చేసిన వాళ్ళు 400 కేసులు కూడా చెత్తబుట్లోకి ఎందుకు పోయంటే ఒకటే కారణం, ఐపీ అడ్రస్ లేదంటే. ఐపీ అడ్రస్ అంటే మనం ఇప్పుడు మన ఓటర్ అప్లికేషన్ వాడతాం కానీ, వెబ్సైట్ ద్వారా కానీ, ఫోన్ ద్వారా కానీ మనం కొత్త ఓటు నమోదు చేసుకుంటాం. చేసుకున్నప్పుడు ఎలక్షన్ కమిషన్ ఐపీ అడ్రస్ క్యాప్చర్ చేయట్లేదు. ఐపీ అడ్రస్ ద్వారానే ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఏ ఫోన్ నుంచి వచ్చింది, ఏ ప్రాంతం నుంచి వచ్చింది, ఏ గ్రామం నుంచి వచ్చింది అనేది తెలుస్తుంది మనకు. అది చేయట్లేదు. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలుగా చేయట్లేదు. అసలు అంత ముఖ్యమైన డేటా పాయింట్ ఐపీ అడ్రస్ చేయకపోతే దాన్ని అడ్డు పెట్టుకొని పోలీసు వాళ్ళు మీరు కంప్లైంట్ ఇస్తారు, వాడు తీసుకుంటాడు, ఒక సంతకం పెడతాడు, చెత్తబుట్టలు వేస్తాడు, నో ఐపీ అడ్రస్. ప్రతిదానికి నో ఐపీ అడ్రస్. అన్నిటి మీద అదే ఉంటుంది. సో ఇవి సమస్యలు. ఐ మీన్ అవతల పక్క అధికారం ఉన్న పార్టీకి అసలు పరిష్కరించే ఆసక్తి వాళ్ళకి అసలు ఎక్కడ లేదు. బికాజ్ వాళ్ళు దీన్ని ఉపయోగించుకుంటున్నారు. తర్వాత చంద్రబాబు గారు ఈరోజు ఎలక్షన్ కమిషన్ కలిసిన తర్వాత బయటకు వచ్చి ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నప్పుడు ఒక విషయం లేవనెత్తారు, ఒక విషయంలో అభ్యంతరం.
బిఎల్ఓలుగా ఎవరు ఉండాలి బూత్ లెవెల్ ఆఫీసర్లుగా? వాళ్ళలో మహిళా పోలీసుల్ని 2600 మందిని పెట్టి 83 నియోజకవర్గాల్లో వీళ్ళను బిఎల్ఓలుగా నియమించి నడిపిస్తున్నారు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి? బిఎల్ఓలుగా ఎవరు ఉండాలి? ఎలక్షన్ కమిషన్ ఓ నిర్దేశం చేయాల్సిన అవసరం లేదా అని అంటూ మాట్లాడుతూ వచ్చారు. సో మహిళా పోలీసులు బిఎల్ఓలుగా ఉంటే ఇంకేమన్నా జరిగే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు. అంటే టీడీపీ అనుమానంలో చంద్రబాబు నాయుడు అనుమానిస్తున్న దానిలో ఏం జరిగే అవకాశం ఉందని అనుకోవచ్చు ఈ బిఎల్ఓల వ్యవహారంలో? మహిళా పోలీసు మేము కూడా ఇచ్చామండి. మహిళా పోలీసు యాక్చువల్లీ ఒరిజినల్లీ మేమే ఇచ్చాము. ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారం వాళ్ళు పెట్టుకున్న రూల్స్, మనం పెట్టిన రూల్స్ కాదు. ఎలక్షన్ కమిషన్ రూల్ బుక్ కనుక మీరు తీసి చూస్తే మాన్యువల్ ఆన్ ఎలక్టరల్ రోల్స్ 2023 కనుక 2023 మాన్యువల్ ఆన్ ఎలక్టరల్ రోల్స్ అంటే ఆ మాన్యువల్ ప్రకారం మన ఎన్నికలు నిర్వహించాలి దేశవ్యాప్తంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాదు, ఇది మొత్తం భారతదేశానికి వర్తిస్తుంది. దాంట్లో సెక్షన్ 525E దాంట్లో నో ఎంప్లాయీ అసోసియేటెడ్ విత్ సెక్యూరిటీ సర్వీసెస్ షుడ్ బి డ్రాఫ్టెడ్ యాజ్ బూత్ లెవెల్ ఆఫీసర్. నో ఎంప్లాయీ అసోసియేటెడ్ విత్ సెక్యూరిటీస్ అంటే క్లియర్ సంబంధించిన కార్యకలాపాల్లో ఉండేవాళ్ళు ఎవరు కూడా బూత్ లెవెల్ ఆఫీసర్ కావడానికి వీల్లేదు. ఇది 525E అని రాస్తుంది. మరి వీళ్ళందరూ ఏమో మహిళా పోలీసులు రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే వీళ్ళు మహిళా పోలీసులు కాదు, వీళ్ళు సచివాలయం స్టాఫ్. వీళ్ళు పోలీసులు ఎట్లా అవుతారు? కానీ వీళ్ళందరూ రిపోర్ట్ చేసేది పోలీస్ స్ట్రక్చర్ లోకి, స్థానికంగా ఉన్న ఎస్ఐ నుంచి సిఐ నుంచి ఎస్పీ, జిల్లా ఎస్పీ. ఒకనొక దశలో ఒక స్ట్రక్చర్ ఉంటుంది కదా. ఒక ప్రపోజల్ కూడా వచ్చింది, వీళ్ళనే పోలీస్ శాఖకు రిక్రూట్ చేయాలి, వీళ్ళనే ప్రమోట్ చేయాలనే. ఎగ్జాక్ట్లీ. అయితే దానికి సంబంధించిన ఆధారం మా ప్రభుత్వ వెబ్సైట్ లోనే దొరికింది. వాళ్ళ 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 బాధ్యతలు, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. మహిళా పోలీస్ ఏంటంటే ఐడెంటిఫై ఇష్యూస్ రిలేటింగ్ టు ఇల్లిసిట్ లిక్కర్ షాప్స్. మహిళా పోలీసులు చేయాల్సిన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. అన్లైసెన్స్డ్ టాడీ షాప్స్, visit to police station house officer to obtain case details and FIRs. ఇట్లాంటివన్నీ అన్లైసెన్స్డ్ లిక్కర్ షాప్స్, కన్సంప్షన్ ప్లేసెస్, అటెండ్ రివ్యూ మీటింగ్స్. సో ఇది వీళ్ళ బరువు బాధ్యతలు. పోలీస్ స్టేషన్కి వెళ్ళటం, అక్కడ వచ్చిన ఎఫ్ఐఆర్లు వాటి వివరాలు తీసుకొని రావటం, బెల్ట్ షాపులు ఏమైనా ఉంటే వాటిని పట్టుకోవటం, పోలీస్ శాఖకి ఇన్ఫార్మ్ చేయటం, ఇది కంప్లీట్ పోలీస్ వృత్తి. ఇది అంతే కదా. ఇది ప్రభుత్వం వాళ్ళ వెబ్సైట్ లో పెట్టుకుంది. అదే చీఫ్ ఎలక్టరల్ సిఇఓ మీనా గారు కలిసినప్పుడు మేము ఇది వివరంగా చెప్పాం. మహిళా పోలీసులు వీళ్ళు పోలీసు వృత్తే చేస్తున్నారు, మీ మాన్యువల్ ప్రకారం వీళ్ళు ఉండకూడదు అంటే ఆయన చాలా బ్లంట్ గా, లేదు నాకు ప్రభుత్వం వాళ్ళు పోలీసులు కాదు అని చెప్పింది, వాళ్ళు పోలీసులు కాదు అంటారు. కాదు సార్, వాళ్ళు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నారు వాళ్ళు చెప్పింది నేనేం అంటాడు. మరి ఇవన్నీ ఉన్నాయి కదంటే, లేదు ప్రభుత్వం. మీరుంది ఎందుకు పరిశీలించడానికి కదా, అవునా కాదా, వాళ్ళ విధులు ఏంటి, చేస్తున్నారా లేదా, లేదు ప్రభుత్వం చెప్పింది అంటాడు. ఇంకెంతసేపు చెప్పి ఇంకే ఆయన మర్యాదగా మాకు కలిసే అవకాశం ఇచ్చినందుకు మేము ఆయన ఇంకా అంతకంటే ఎక్కువ అడగటం కూడా భావ్యం కాదు. ఒకసారి చెప్తాం, 2 సార్లు చెప్తాం, 3 సార్లు చెప్తాం. మూడవది సీసీ కెమెరాలు. సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రతి పోలీస్ స్టేషన్ లో కూడా సీసీ కెమెరాలు ఉండాలి. సీసీ కెమెరాలు కూడా ఎక్కడ ఉండాలనేది కూడా చాలా స్పష్టంగా చాలా నిర్దేశకాలు ఇచ్చింది. పోలీస్ స్టేషన్ గేట్ దగ్గర, ఎంట్రన్స్ దగ్గర కొన్ని మినహాయింపులు, బాత్రూమ్ల దగ్గర పెట్టాల్సిన అవసరం లేదు, ఇట్లాంటి మినహాయింపులు ఎక్కడ దేర్ ఇస్ ప్రైవసీ నీడ్, కానీ స్టేషన్ అంతా పెట్టాలి. ఇది ఇచ్చి 3 సంవత్సరాలు అవుతుంది. 6 నెలల డెడ్ లైన్ ఇచ్చింది, ఈ రోజుకి అవ్వలేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఎందుకు ఇది ముఖ్యం అంటే, ఎన్నికలప్పుడు ఎవరిని అరెస్ట్ చేస్తారో, ఎవరిని బొక్కలు వేస్తారో మనం చూస్తూనే ఉన్నాం. ఇవాళ పోలీసుల అరాచకాలు, అది కూడా ఒకటి అడిగాం, దానికి కూడా వాళ్ళు నిస్సహాయత వ్యక్తం చేశారు. నేను చెప్పలేదు. మీరు సిఈసిని కలిసే అవకాశం రాలేదా సార్? సిఈసిని కలిసి ఇవన్నీ చెప్పుంటే ఆయన ఏమన్నా స్పందించేవారేమో. మరి మళ్ళీ ఒకసారి చెప్పరా, సిఈసిని కలిసే అవకాశం రాలేదా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ని? వాళ్ళని అడిగితే వాళ్ళు అపాయింట్మెంట్ ఇవ్వకపోతే ఇవన్నీ మేము ఫిర్యాదులుగా పిటిషన్స్ తయారు చేసి పంపించాము. ద హోల్ కట్ట ఎక్కడికి, ఢిల్లీకి పంపించిన తర్వాత వాళ్ళు ఇవాళ వచ్చారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. అడిగితే అపాయింట్మెంట్ అడిగితే మేము రాజకీయ పార్టీని కలుస్తాం కానీ పౌర సంఘాన్ని కలవమన్నారు. సో మళ్ళా ప్రింట్ చేసి మళ్ళీ ఒక కట్ట పంపించాం.
అది వారి పౌర సంఘాలని కలిస్తే మళ్ళీ ఎలా వాస్తవాలు బయటకు వస్తాయేమో. కాబట్టి వాళ్ళు పౌర సంఘాలని కలవమన్నారు. సరిగా దాంతో మీకు మిగిలేదు ఏంటంటే విజయసాయి రెడ్డి ఆయన బయటకు వచ్చి పేలే ప్రగల్భాలు. అసలు వింత ఆయన విజయసాయి రెడ్డి గారికి అయితే అసలు శూన్యం అవగాహన ఈ విషయాల్లో. బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీకి 10 నుంచి 20 లక్షల ఓట్లు బల్క్ ఓట్లు వాటి వివరాలు ఎట్లా వచ్చాయి అంటాడు. అసలు ఎలక్షన్ కమిషన్ ఏంటి ప్రతి మదర్ రోల్ అంటే మొత్తం ఎలక్షన్ లో ఉన్న ఓటర్ల మొత్తం చిట్టా ఒక డిస్క్ లో పెట్టి 10-20 లక్షలు కాదు 4 కోట్ల మంది వివరాలు ప్రతి పార్టీకి ఇస్తుంది. అవును కదా, పార్టీకి కూడా ఇస్తుంది 4 కోట్లు. ఆయన ఎంతసేపు 10 లక్షలు ఎట్లా వచ్చింది తెలుగుదేశం పార్టీకి, వీళ్ళు చాలా తప్పు చేస్తున్నారు, బల్క్ అనాలిసిస్ చేస్తున్నారు, వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలంటాడు. సో అదే అతని పేరు ఏదో ఉంది, కోనేరు సురేష్. ఎలక్టోరల్ వింగ్, టీడీపీ ఎలక్టోరల్ వింగ్ కి ఎలా వచ్చాయని అడుగుతున్నారు. ఎలా వచ్చాయండి అసలు అదేమి దిక్కుమాలిన ప్రశ్న. ఎలా వచ్చాయండి? ఆయనకు కూడా వచ్చినాయి, ఆయనకు తెలియదు ఆ విషయం. ఆయన పార్టీకి కూడా ఇస్తారు. మొత్తం 4 కోట్లు ఒక డిస్క్ లో పెట్టి ఇస్తారండి. దాంతో పాటు ఆన్లైన్ ఉన్నాయి అన్ని. నేను మీకు ఇందాక చెప్పాను బూత్లు 108 కొత్త బూత్లు ఎట్లా వచ్చాయంటే అవును చూసాం. ఆన్లైన్ లో చూసి డౌన్లోడ్ చేసుకుని అనలైజ్ చేసుకుంటే కొత్తగా 108 బూత్లు కనిపించాయి. నీకు ఎట్లా వచ్చాయంటే మనకి కాళ్ళు నుంచి వస్తాం. ప్రభుత్వం పబ్లిక్ గా ఇచ్చింది వెబ్సైట్స్ లో మనలాంటి వాళ్ళకి. కానీ పార్టీలకు వెబ్సైట్స్ తో సంబంధం కూడా లేదు. పార్టీలకు మంచి నైస్ డిస్క్ లో లోడ్ చేసి మొత్తం 4 కోట్ల వివరాలు పార్టీలకు ఇస్తుంది. ఓకే. సో ఈ అంతా చూస్తున్నప్పుడు మనం ప్రతిసారి ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఒక మాట వింటూ ఉంటాం, ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్ అని. అలాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది అని అనుకోగలమా? ఫేర్ సరే, ఫ్రీ అంటే లా అండ్ ఆర్డర్ దీనిలోకి వస్తే ఓకే ఫైన్, ఫేర్గా జరుగుతుంది అని అనుకోగలమా ఇలాంటి పరిస్థితి ఉంటే? ఒక విషయం గోపి గారు, ఇవాళ అందరూ చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళ్తుందని. బీజేపీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఓట్లు 0.5%. సరే 0.5% కాదు, కరెక్ట్ గా చెప్పంటే 0.7% పోయినసారి వాళ్ళకి వచ్చినాయి. 0.7% వచ్చిన వాడికి 4, 5, 6 ఎంపీ సీట్లు, 5, 10 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నారు? ఎన్నికల కమిషన్ తో సహాయం, వాళ్ళ సహకారాలు అందుతాయి. అట్లాంటి ఎన్నికల కమిషన్ తో మీరు పారదర్శకంగా ఎన్నికలు జరుగుతాయి అనుకోవటం మూర్ఖత్వం. అని మనం వదిలేయకూడదు అనుకోండి. ఇప్పుడు మీరు సైలెంట్ గా చాలా పెద్ద విషయాన్ని ముందుకు తీసుకొచ్చారు. ఇప్పుడు పోయినసారి మనకు వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ అయ్యాయి. మమతా బెనర్జీకి బీజేపీకి మధ్య 8 దశల్లో పెట్టారు. 8 phases ఎలక్షన్స్ వెస్ట్ బెంగాల్ లో. సరే అయినా ఆవిడ ముక్తా ములిగితే ఏదో ఈడ్చుకొచ్చారు, ఎలక్షన్ బ్రహ్మాండంగా గెలిచింది. దాని తర్వాత ఎమ్మటే ఇదే ఎలక్షన్ కమిషన్ తమిళనాడు, కేరళ, పాండిచ్చేరి 3 రాష్ట్రాలు కలిపి ఒకటేసారి పెట్టేస్తారు. ఒకటేసారి మరి ఇక్కడ 3 రాష్ట్రాలకు ఒకటైంది, ఒక రాష్ట్రానికి 8 అయింది. రైట్. సో జరుగుతాయి అంటే మనం ప్రయత్నించడం మన ధర్మం. మీరు ఆ ఒక్క ప్రశ్నకు సమాధానం మీకు అర్థం అవుతే బీజేపీతో వీళ్ళు ఎందుకు పాకులాడుతున్నారు పొత్తు కొరకు, అది అర్థమైతే మీకు ఇంకా అన్ని అర్థమైనట్లే. ఇప్పుడు జనసేనతో, ఇప్పుడు టీడీపీ జనసేనతో పొత్తు పబ్లిక్ కదండి, అదైతే ప్రైవేట్ అఫేర్ కదా. ఎందుకు? పోయినసారి జనసేనకు 6.5 ఎంతో వచ్చాయి ఓట్లు. సరే వీళ్ళకి 40 వచ్చాయి, 40, 6.5 సరే కూడతాయి కదా. 0.5%తో మీకే వచ్చి 0.5%తో రాకపోగా మీకు వచ్చే మైనారిటీ ఓట్లు పోతాయి. ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టి అయినా కూడా పెట్టుకుంటున్నారు మీరు. ఇక్కడ ఇంకొక లాజిక్ చెప్తున్నారు టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు. ఇప్పుడు అధికారికంగా మేము పొత్తు పెట్టుకుంటే మైనారిటీ ఓట్లు పోతాయి అనుకుంటే, అనధికారికంగా జగన్మోహన్ రెడ్డి బీజేపీ పొత్తు కొనసాగుతుంది కదా, జగన్మోహన్ రెడ్డి నుంచి పోయాయా అని అంటున్నారు. ఎవరికో ఒకరు ఓటేయాలి ఎంత అనేది ఇది మనం సైంటిఫిక్ గా లెక్కలేం. మీకు తెలిసిన అదేలేండి, ప్రజల అభిప్రాయాలు ఎట్లా మారుతాయి, ఎందుకు మారుతాయి, ఏ విధంగా మారుతాయి ఇప్పుడు క్యాంపెయిన్ చేసి దాని తర్వాత ఎటు తేలుద్దో తెలియదు. కానీ కొంత నష్టం జరుగుద్ది అనేది మాత్రం అంచనా వేయగలం. కామన్ సెన్స్ అనేది నా దగ్గర స్టడీస్ లేవు. మీరు మైనారిటీలో మనం టెస్ట్ చేసింది లేదు. ఏది బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఎంతమంది తమ ఓటు మార్చుకుంటారు అనేది చాలా కష్టం. ఇట్లాంటి అసెస్ చేయడం అంచనా మన ఆలోచన పరంగా, మన అనుభవం ప్రకారం అంచనా వేయటమే. ఏదున్నా ప్రశ్న అది కాదు. ప్రశ్న ఏంటంటే ఎందుకు పెట్టుకున్నారు? 0.5% పార్టీతో మీరు పొత్తు ఎందుకు పెట్టుకుంటారు? దానికి సమాధానం ఎవరు నియమనంటే నీకు ఎమ్మటే అర్థమైపోతుంది. వాళ్ళ భారతదేశం ఒక పాక్షిక నియంతృత్వ వ్యవస్థలో బతుకుతుంది. మీరు కేంద్ర ప్రభుత్వంతో ఉంటే మీకు అన్ని అనుకూలంగా ఉంటాయి. మీరు జైలుకి వెళ్ళరు, మీ సిబిఐ కేసులు అటకెక్కుతాయి.
లేదు మీరు వ్యతిరేకంగా ఉంటే మీ మీద ఐటీ రైడ్లు, సిబిఐ కేసులు, జైళ్లు, సుప్రీంకోర్టులో ఆర్డర్లు రావు. ఇప్పుడు ఎన్ని రోజులైంది కేసు సుప్రీంకోర్టుకి వెళ్ళి? సుప్రీంకోర్టుకి వెళ్ళిన కేసు అసలు ఆ బెంచ్కే వెళ్ళకూడదు. అది ఆ బెంచ్ తప్పు. స్కిల్స్ కేసు ఆల్రెడీ సుప్రీంకోర్టులో ఇంకో బెంచ్ వింటుంది. సో ప్రత్యేకంగా తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారి కేసు ఒక బెంచ్లో వేసి అది ఈ రోజుకి రాలేదు. సో ఇది మన ఇవాళ భారతదేశ వ్యవస్థ చాలా చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. రైట్. ఈ ఈ ఈ విషయంలో మనం కంక్లూజన్కి వస్తే ఆ, ఎవరైతే ఓటర్లు ఉన్నారో వీళ్ళు తమ ఓటు ఉందా లేదా అని ఎప్పటి వరకు చెక్ చేసుకుంటూ ఉండాలి ఓటు వేయాలి అనుకునేటువంటి వాళ్ళు. ఎందుకంటే ఇవన్నీ వింటున్నప్పుడు కొంత ఆందోళన లేకపోతే ఉంటుంది కదా ఓటర్లలో కూడా. ఎప్పటి వరకు చెక్ చేసుకోవాలి వీళ్ళు అంటే? అదే అన్న, ఇవాళ మీరు అన్నారు మీకు అసలు ఈ వ్యవస్థ ఎన్నికలు పారదర్శకంగా జరుగుతాయన్న నమ్మకం ఉందా అంటే, ఎప్పుడు కలుగుతుందంటే ప్రజలు అప్రమత్తంగా ఉండి తమ ఓట్లు తీసినప్పుడు గొడవ చేసి మళ్ళా ఎంఆర్ఓ దగ్గర పోయి మళ్ళీ అప్లై చేసుకొని మళ్ళీ తెచ్చుకొని ఎన్నికలు వచ్చినప్పుడు ఓటు వేస్తేనే ఏమన్నా మనకు కాస్త అవకాశం ఉంటుంది. అయితే ఎప్పటి వరకు చెక్ చేసుకోవాలంటే చివరి నిమిషం వరకు చెక్ చేసుకోవాలి. మీరు ఓటర్ రోజు తప్పదు, కరెక్ట్ గా తెలియదు కానీ చివరి వారం రోజుల వరకు కూడా అప్డేట్ చేసుకోవచ్చు. తప్పదు, చేసుకుంటూనే ఉండాలి. పర్లేదులే మన ఓటు ఉందిలే ఏం కాదు అని చెప్పి ఒక ఓటర్ లిస్ట్లో చూసుకొని ఉంటే డిలీట్లు కష్టం అండి. ఇది ఒకసారి ఎన్నికల ప్రకటన వచ్చిన తర్వాత డిలీట్లు కష్టం. అచ్చా, ఓకే ఓకే. సృష్టించవచ్చు కొత్త ఓట్లు, అంటే అప్లికేషన్ పెట్టుకోవచ్చు కొత్త ఓట్లకు. కొత్త ఓట్ల అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు దాంట్లో దొంగ ఓట్లు వచ్చే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మన ఓటు చూసుకోవడంతో పాటు ఇప్పుడు దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఈ ప్రతిపక్ష పార్టీలు ఎక్కడ మిస్ అయ్యంటే అదే డిలీట్లు అని ఘోరం చేస్తే బనగానపల్లి అనుకుంటారు 2000 ఓట్లు పక్క నియోజకవర్గంలో సృష్టించారు. సృష్టిస్తే ఏముంది, మీకు ఎలక్షన్ రోజు వాళ్ళు అక్కడ పొద్దున ఓటేస్తారు. ఓటేసిన తర్వాత మీరు ఒక 50 బస్సులు పెడతారు. ఆ బస్సులన్నీ వచ్చి ఇక్కడ ఓట్లేసి వెళ్ళిపోతారు. సో కొత్త ఓట్లు సృష్టించడం కూడా పెద్ద సమస్య. 2000 ఓట్లు దొరికాయి. 2000. అవునండి, మనం 2000 ఓట్లు అంటే డెఫినెట్గా గెలిపోవటముల్ని ప్రభావితం చేసేవి. గెలుపోవడం నిర్ణయిస్తుంది చాలా నియోజకవర్గాలు, అన్ని నియోజకవర్గాల్లో కాదు కానీ మనం విజయవాడ సెంట్రల్ చూస్తే 26 ఓట్లు, మంగళగిరి చూస్తే ఇంకెన్నో చాలా తక్కువ ఓట్లు. అటు గెలిపోవటంలో ప్రభావితం చేసింది. అటు కొండెపి చూస్తే 1200 ఓట్లు ఏవో పోయాయి. సో ఈ ప్రకారం చూస్తే 2000 ఓట్లు అనేది పెద్ద సంఖ్య. అది ఆలోచించే వాళ్ళు చేసేది. అది దొరికినాయి 2000. మీకు ఇంకా దొరకనివి ఎన్ని ఉన్నాయో ఎవరికి తెలుసు. ఆ నియోజకవర్గంలో పెద్ద మనిషి ఒక ఆయన ఉన్నారు, ఆయన పేరు గుర్తు రావట్లేదు. ఆయన కొన్ని టీవీలో ఇంటర్వ్యూ కూడా ఇచ్చాడు. ఆయన ఇంటింటికి తిరిగి పట్టుకున్నాడు ఆ ఓట్లని. ఆయన ఒక మిషన్ లాగా పెట్టుకొని, ఎందుకంటే అది అర్బన్ ఏరియా, సెమీ అర్బన్ ఏరియా కాబట్టి అంత ఈజీగా గ్రామాల్లో దొరికినంత ఈజీగా దొరకవు. కాబట్టి ప్రతి ఇంటికి పోయి ఈ ఓటు ఉందా అని చెప్పి ఆయన చేసి చివరికి. కానీ నాకు తెలిసి ఈ తతంగం అంతా తిరుపతి పార్లమెంట్ ఎలక్షన్ జరిగింది కదా, బై ఎలక్షన్. అప్పటి నుంచి ప్రతిపక్షాలు ఆరోపిస్తూనే ఉన్నాయి ఇలాంటి పరిస్థితి ఒకటి జరుగుతుంది. ఈవెన్ క్యూ లైన్లో ఉన్న దొంగ ఓట్లు వేస్తున్న వ్యక్తుల్ని కూడా పట్టుకున్నారు, మీడియా ముందుకు తీసుకొచ్చారు. సరే వాళ్ళ మీద కేసులు ఏం పెట్టారో అవి మనకు తెలియదు, అవి ఏమైపోయినాయో. మీకు గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ గుర్తుందా ఎంత హాస్యాస్పదంగా అయ్యాయో? ఆ లైన్ లో నిలబడి వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళకి 7th క్లాస్ డిగ్రీలుగా చదువు రాని వాళ్ళు కూడా ఉన్నారు గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ లైన్ లో. ఇంకా అసలు ఏం చెప్తాను. సో అంటే అప్పటి నుంచి ఎలక్షన్ కమిషన్ ఏం చర్యలు తీసుకున్నట్టు అని నా ప్రశ్న. రైట్ అండి చక్రవర్తి గారు, మీరు క్రోడీకరించిన ఇన్ఫర్మేషన్తో పాటు ఇంకొంత ప్రజలు దీన్ని తెలుసుకొని ఎడ్యుకేట్ అయితే బాగుంటుందన్న ఉద్దేశంతో మీతో ప్రత్యేకంగా ఈ అంశం మీద ఇలాంటి ఒక చర్చ తీసుకోవాలనిపించింది నాకు. థ్యాంక్ యూ సో మచ్ మీ వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్.